అక్కడ ఆశీర్వాద్ ఆశ్రమ్ అని ఉంటుంది. అక్కడ ఆ బైబిల్ కాలేజీలో టీచింగ్ చేస్తాను. 6 గంటలు నిలబడి క్లాస్ చెప్పాలి, 6 hours. వింటున్నారా? ఉదయం ఎర్లీ మార్నింగ్ నేను 6 గంటల ఫ్లైట్ బయలుదేరి 9 గంటల 10 నిమిషాలకు దిగి 10 గంటల క్లాస్ మొదలు పెడతాను. 1 గంట వరకు చెప్తానే ఉంటాను. మరలా ఒక అర్ధ గంట భోజనం చేసి మరలా 2 గంటలకి మరలా నేను క్లాస్ చెప్పడం స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి వైజాగ్ వస్తాను. కాబట్టి జాగ్రత్తగా వినండి మాట. 4వ హానోకు గారికి ఉన్న చరిత్ర అంత ఇంత కాదు. వాళ్ళ తాతగారైనటువంటి యాకోబు పరలోకపు నిచ్చెనను చూచినవాడు, పరలోకం వెళ్ళే మార్గమును కనుగొనినవాడు, దేవుని దూతలు ఆకాశము నుంచి భూమి మీదకి, భూమి మీద నుంచి ఆకాశమునకు ఎక్కి వెళ్ళుట చూచినవాడు. ఆది కాండములో 28వ అధ్యాయములు 10వ వచనము నుండి ఆ మాటలు మనకు ప్రారంభమవుతాయి. వింటున్నారా? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని మందిరమును గూర్చి అద్భుతమైన వివరణ ఇచ్చిన వాడు భక్తుడైనటువంటి యాకోబు. చాలా మందికి మందిరం అంటే ఆడుకునే స్థలం, మందిరం అంటే సెల్ ఫోన్లు చూసుకునే స్థలం, మందిరం అంటే ఇష్టం వచ్చినప్పుడు వచ్చే సమయం అనుకుంటారు. నో 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 నో. మందిరము అంటే అర్థం ఏంటంటే అది రేకైనా, పాకైనా, స్లాబ్ అయినా, ఏసీ మందిరాలైనా మందిరము అని పేరు పెడితే అక్కడికి పరలోకం వెళ్ళడానికి ఒక లిఫ్ట్ ఉంటుంది. నీ సుందరమైన ఇంటిలో నుంచి, నీకున్న గొప్పతనంలో నుంచి నువ్వు దేవుని రాజ్యం వెళ్ళలేవు. అది పాకవని, టెంట్ అవని, 4 కొబ్బరి మట్టలు తెచ్చి ఇది మందిరము అని చెప్పినా కూడా అక్కడ పరలోకం వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది. అదే చెప్పాడు యాకోబు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే, పరలోకం వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదే. ఏ మానవుడైనా, ఏ యోగి పుంగవుడైనా, ఎంత గొప్ప తత్వవేత్త అయినా నేను దేవుని రాజ్యం వెళ్ళాలి అంటే తప్పనిసరిగా మందిరానికి వెళ్ళాలి. దేర్ ఇస్ నో ఆప్షన్. వేరే అవకాశం, వేరే దారులు, వేరే అడ్డదారులు లేవు. వెళ్ళవలసిందే అని చెప్పిన వాడు భక్తుడైనటువంటి యాకోబు. దేవునితో నిబంధన చేసి పోరాడి గెలిచితివి అని దేవుని చేత అద్భుతమైనటువంటి మాటను పొందినవాడు యాకోబు. ఆ యాకోబుకు పుట్టినవాడే మొట్టమొదటి కుమారుడు రూబేను. ఆ రూబేనుకు పుట్టినవాడే మొట్టమొదటి కుమారుడు